థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ చిల్డ్రన్. ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. మీకు మీరు, ఇది మీకే ఈ క్లాప్స్. ఉదయం నుంచి ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది అంటే ఆ సక్సెస్ అయిన ప్రోగ్రాంలో ఒక పార్ట్ మీరందరూ ఇంత డిసిప్లైన్గా ఉండడం వలనే ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ నుంచి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఏంటి అంటే ఏంటి చెప్పండి? ఏం చేశాం మనం ఈరోజు? డివిఎం గ్లోబల్ అనే యూట్యూబ్ ఛానల్ని మన స్కూల్ నుంచి లాంచ్ చేశాం కదా. మరి ఇది ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మన స్కూల్కి లభించింది అంటే దానికి కారణం మీరే. ఎందుకంటే ఈ స్కూల్లో పిల్లలందరూ చక్కగా మెడిటేషన్ చేస్తారు. ఇక్కడంతా వెజిటేరియనిజం ఫుడ్ మాత్రమే ఉంటుంది. పిల్లలు చక్కటి డిసిప్లైన్తో ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్లేస్ నుంచి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి అని అద్భుతంగా పైనున్నటువంటి మాస్టర్స్ డిజైన్ చేశారు. అందుకే ఆ కార్యక్రమం మనమంతా వాహకాలుగా సంధానకర్తలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా లాంచ్ చేసుకున్నాం. అందుకే ముందుగా మీ అందరికీ గట్టిగా క్లాప్స్. అవును కదా, ఇది మీ వల్లనే సాధ్యపడింది. రవీంద్ర గారు ఇక్కడ అద్భుతంగా ఒక స్కూల్ని నిర్వహించాలని తలపెట్టారు కదా. మరి ఆ నిర్వహణ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామ్యురాలిని అవ్వడం నిజంగా చాలా అదృష్టం. ఇంత అద్భుతమైన అవకాశం నాకు సార్ ద్వారానే లభించింది. థ్యాంక్ యూ సార్, గొప్ప అవకాశాన్ని నాకు అందించారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. తెలుసా మీ అందరికీ? తెలుసా? ఎందుకంటే మనం ఇక్కడ చేస్తున్నాం పత్రి గారు ఏదైతే చెప్పారో ఆనాపానసతి అనే ధ్యానాన్ని. అవునా? మనందరూ చేస్తున్న ధ్యానం పేరేంటి? వెరీ గుడ్. మరి ఆ ధ్యానాన్ని మనకెవరు తెలియచేశారు? వెరీ గుడ్. బుద్ధుడు ప్రతిపాదించిన 2500 సంవత్సరాల క్రితం ఎవరైతే అద్భుతంగా ఆ ధ్యానాన్ని ప్రతిపాదించారో ఆ సిద్ధాంతాన్ని మరలా భూమి మీదకి మనందరికీ పరిచయం చేసినటువంటి ఒక గొప్ప గ్లోబల్ మాస్టర్, పైనుంచి కిందికి దిగి వచ్చినటువంటి యుగ పురుషుడు, మరి నవీన యుగకర్త, ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు, ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు మన గురువు గారి గురించి. ఎస్, మన గురువు గారి పేరేంటి? వెరీ గుడ్. మరి గురువు గారు ఎవరైనా ఆయన చెప్పినటువంటి నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మాత్రమే వారికి మనం ప్రియ శిష్యులం అవుతాం. అవునా? జ్ఞానం అనేది శాస్త్రీయ పరంగా అవగాహన ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనకి నమ్మకం అనేది దృఢంగా ఏర్పడుతుంది. అవునా? కాక్ అండ్ బుల్షిట్ కథలు ఎందుకు మనకి? ఏ జ్ఞానమైనా నేర్చుకున్నా దానిని శాస్త్రీయ పరంగా అవగాహన ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు దాని మీద ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. ధ్యానం అంటే చెప్పండి. వెరీ గుడ్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ మతానికి సంబంధించినది కాదు కదా, ఏ భగవంతుడి రూపాన్ని మనం ఊహించుకోవట్లేదు. అవును కదా? దానికోసం మనలో జరుగుతున్న సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తున్నాం. అవును కదా? అంతే కదా మనం చేస్తున్నది. ఇదేమన్నా కష్టమా? కష్టం కాదు కదా. ఎంతో సులభమైనటువంటి సిద్ధాంతాన్ని మనకి పరిచయం చేశారు మన గ్రేట్ మాస్టర్ సుభాష్ పత్రి గారు. ఒక్కసారి ఆయనకి గట్టిగా క్లాప్స్ కొడదాం. కళ్ళు మూసుకొని ఎవరి వయసు ఎంతైతే అన్ని నిమిషాల సేపు సైలెంట్గా మీలోకి మీరు ప్రయాణం చేస్తారో అద్భుతమైనటువంటి అహింస ధర్మానికి సంబంధించిన గుణాలు మీలో ఎల్లైట్ అవుతాయి. అవునా? అద్భుతమైనటువంటి దానితో మీ జీవితం ఆనందంగా జీవించడానికి ఒక మార్గాన్ని మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. మరి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో మీరందరూ మెడిటేషన్ చేస్తున్నారు కదా. మరి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శాస్త్రీయ పరంగా నేర్చుకొని ఈ కళాశాల నుంచి ఎంతో ఈ భూమిని అహింసాయుతమైనటువంటి భూమిగా మార్చడానికి కావలసినటువంటి అద్భుతమైన గుణాలు ఉన్నటువంటి వారు ఈ స్కూల్ నుంచే బయటికి వెళ్తారు అనేదే మా లక్ష్యం. అందుకే మీ చేత ప్రతిరోజు అద్భుతమైనటువంటి ఆ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాం.
మరి ఇది మీలో కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది, మెమరీ పవర్ని పెంచుతుంది. మరి మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఆనందంగా జీవించడానికి ప్రాపంచికపరమైనటువంటి జ్ఞానంతో పాటు ఒక మెడిటేషన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్లయితే ఇది ఏ రోజైనా మీకు ఉపయోగపడుతుంది. అవును కదా? మీరు ఇప్పుడు ఆలు ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు, అవును కదా? ఇవి మీకు జీవితాంతం ఉపయోగపడుతున్నాయా లేదా? మీరు ఏ డిగ్రీ సాధించాలి అన్నా ప్రాథమిక అభ్యాసం, అక్షరాభ్యాసం ఏంటి? ఆలు ఏబిసిడీలు అవే కదా. అలాగే జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే ప్రాథమిక అభ్యాసం ఏంటి అంటే ధ్యానం అనే పరిచయం. ఆ ధ్యాన పరిచయం మీకు ఏర్పడింది కాబట్టి మీరు ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఆనందమైన జీవితాన్ని మీరు గడుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ డివిఎం గ్లోబల్ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి పునాది వేసింది. మరి మీరందరూ కూడా ఫోన్ చూస్తూ ఉంటారు కదా, మరి డివిఎం గ్లోబల్ అనేటువంటి దాన్ని యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ నిండి దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. మీరు మెడిటేషన్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ అంతా దాంట్లో అప్లోడ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం డివిఎం గ్లోబల్ ఛానల్. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన స్కూలు ద్వారా నిర్వహించినందుకు పిఎస్ఎస్ఎం మూమెంట్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా పాద నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.